పేరు? సంకీర్తన. సంకీర్తన బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? యా చూస్తున్నాను, డైలీ చూడను. ఓకే, అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? ఎందుకు అంటే జెన్యున్ గా ఉంటాడు, హానెస్ట్ గా ఉంటాడు, ఫ్లిప్ అవ్వడు. అంటే జెన్యున్ గా మాట్లాడతాడు, ఏమున్నా హానెస్ట్ గా మాట్లాడతాడు. జెన్యున్ అని చెప్తున్నావు కదా, మరి వాళ్ళ మదర్ రాకముందు ఒకలాగా, మదర్ వచ్చిన తర్వాత ఒకలాగా చేంజ్ అయిపోయాడు కదా, నీకు అట్లా అనిపించట్లేదు? చేంజ్ అయినట్టు నాకేం అనిపించలేదు. జస్ట్ అతని మైండ్ సెట్ అంటే వాళ్ళ మమ్మీ చెప్పింది కొంచెం అర్థం చేసుకుని ఉంటున్నాడు. అంటే ఇంతకు ముందు వాళ్ళ మదర్ రాకముందు యష్మి తోటి చాలా క్లోజ్ గా ఉండేవాడు. ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ వచ్చిందో అప్పటి నుంచి ఫ్లిప్ అయిపోయాడు కదా. ఫ్లిప్ అంటే ఫ్లిప్ అని నేను అన్నాను. జస్ట్ వాళ్ళ మమ్మీ చెప్పింది తనకి అంటే బయట వాళ్ళ మమ్మీ చూసింది కదా, చూసి తను అర్థం చేసుకున్నాడు. అంటే తను మాట్లాడేది ఏంటి, ఐ మీన్ తన మైండ్ సెట్ తెలుసుకొని ఉంటున్నాడు అంతే. సో ఇప్పుడు యష్మి కూడా చాలా ఫీలింగ్స్ పెట్టుకొని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? యా అనిపిస్తుంది, కానీ ఇప్పుడేమో నిన్న సోనియా వచ్చి నామినేట్ చేసినప్పుడు లేదు నాకేం ఫీలింగ్స్ లేవు, నేనేం అలా లేదు, నువ్వే నాతో అలా ఉన్నావు అని చెప్పి చేంజ్ చేసేసింది తను. అంటే సోనియా నామినేషన్ పాయింట్స్ మీకు ఎలా అనిపించేసి? నాకేమనిపించింది అంటే తను బయట వచ్చి చూసి తన పైన కొన్ని ట్రోల్స్ అలా వచ్చాయి కదా, అలా ట్రోల్స్ చూసి తనకి నిఖిల్ పైన అండ్ వాళ్ళ పైన కొంచెం ఇట్లా కోపం అనేది వచ్చేసి నామినేట్ చేసిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నామినేషన్ పాయింట్స్ లో కామన్ గా వినిపించిన పాయింట్ వచ్చేసి గ్రూపిజం గా ఆడుతున్నారు కన్నడ టీమ్. కొంచెం నాకు కూడా అనిపించింది గ్రూపిజం గేమ్ అని. సో గ్రూపిజం గా ఆడితే ఇది తెలుగు బిగ్ బాస్ అండ్ తెలుగు ఆడియన్స్ కి ఎక్కువ కనెక్ట్ కావాలి. అర్థం కాలేదు. తెలుగు బిగ్ బాస్ కదా, తెలుగు వాళ్ళకి నచ్చే షోలో కన్నడ టీమ్ గా డివైడ్ అవ్వడం కరెక్టే అంటారా? మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ మన తెలుగు ఆడియన్స్ ఉంటారు అండ్ కన్నడ టీమ్ అని చెప్పేసి విడిపోవడం అనేది, డివైడ్ అవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది అందరు కలిసి ఆడాలి కంటెస్టెంట్స్ లాగా కాబట్టి. ఓకే, సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ నీకు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కానీ గేమ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? కంపేరింగ్ టు లాస్ట్ సీజన్ అంటే ఇది ఓకే, కొంచెం బెటర్. కానీ లాస్ట్ సీజన్ ఎక్కువగా మనకు నచ్చింది నాకు చూడటంలో అయితే. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా గేమ్స్ లో మీకు ఏమన్నా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయా లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే? లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈసారి ఎలిమినేషన్స్ కూడా సెల్ఫ్ ఎలిమినేషన్స్ పెట్టుకున్నారు. నాగమణి కంట కానీ గంగవ్వ కానీ సెల్ఫ్ ఎలిమినేషన్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? ఎంతవరకు కరెక్ట్ అంటే గంగవ్వది తనకు కొంచెం ఏజ్డ్ కాబట్టి తనకి హెల్త్ పరంగా తనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి తను సెల్ఫ్ ఎలిమినేట్ అయింది కదా. ఇప్పుడు చూసుకుంటే అవినాష్ అంత తక్కువ ఓట్లు పడి ఎలిమినేట్ అయిపోతాడని ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నబిల్ కూడా ఇచ్చాడు కదా ఎవిక్షన్ పాస్, మరి అవినాష్ కి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేశారా? ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే అవినాష్ వల్లనే తనకి ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది కాబట్టి. నాగమణి కంటే ఒక పాయింట్ చెప్పాడు కదా, సాక్రిఫైజెస్ వదిలేసి. నాగమణి కంట ఒక పాయింట్ చెప్పాడు కదా నామినేషన్స్ లో, సాక్రిఫైజెస్ వదిలేసే ఇప్పుడు లాస్ట్ లోకి వచ్చావు అని చెప్పి. ఆ పాయింట్ ఎలా అనిపించింది? నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు. థ్యాంక్ యూ.